అందరికి హాయ్ గాయ్స్, వెనకాల పట్టించుకోవద్దు. అంటే ఈరోజు హెయిర్ కేర్ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. నాది కర్లీ హెయిర్, చూడండి ఎంత ఫ్రిజీగా ఉందో. హెయిర్ కలర్ కనిపిస్తుందా? లైట్గా హెయిర్ కలర్ వేసాను. ఆ వీడియో కొంచెం తేడాగా ఉందని చెప్పి మా ఎడిటర్, నేను ఎడిట్ చేయను, అది పెద్ద హైప్ రాదు, ఎక్కువ వ్యూస్ రావు అని చెప్పి ఎడిట్ చేయమని చెప్పాడు. సరే ఇంకేం చేద్దాం, అలా ఆడిష్టం అని చెప్పి వదిలేశాను. ఇప్పుడు హెయిర్ కేర్ అంటే నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చి నేను బేరానాటమీ వాడుతున్నాను. ఇంతకుముందు కర్ల్వానా అని చెప్పి ఒక వెబ్సైట్లో పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఆ కర్ల్వానా ప్రోడక్ట్స్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, ఫుల్ అసలు లేవు, ఎప్పటి నుంచో లేవు, ఒక 4-5 months నుంచి లేవు. సో ఏం చేస్తున్నాను, ఆ తర్వాత ఇది తీసుకున్నా, బై 2 get 3 ఫ్రీ అని చెప్పి అన్నారనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో కూడా చేశాను, అన్బాక్సింగ్ వీడియో. దాంట్లో అది చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ మెన్షన్ చేస్తాను, అది చూసేయండి. ఇప్పుడు ఆ బేరానాటమీ ప్రోడక్ట్స్ యూస్ చేసి నా కర్ల్స్ ఎలా వస్తాయో చూపిస్తా. బేబీ హెయిర్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. కర్ల్వానాలో అయితే బేబీ హెయిర్ వాళ్ళకు కూడా ప్రోడక్ట్స్ ఉంటాయి, బేరానాటమీలో లేవు. బేరానాటమీ కర్లీ హెయిర్ ప్రోడక్ట్స్ కూడా బేబీ హెయిర్ ఉండే వాళ్ళు యూస్ చేయొచ్చు. నా ఇంతకుముందు బేబీ హెయిర్ ఉండేది ఫుల్, తర్వాత నాకు కర్లీ హెయిరే, నాకు తెలియక నేను బాగా దువ్వేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళీ చేయాలి. మా అక్కది వేవీ హెయిర్ అనమాట. ఇప్పుడు తను వీడియో షూట్ చేస్తుంది బయట హాల్లో. ఇప్పుడు ఇంకా తను ఎట్లా పెట్టుకోవాలని అడుగుతుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. తన రిజల్ట్స్ కూడా చూపిస్తాను, నా రిజల్ట్స్ చూపించేసాక పై స్నానం చేసి వచ్చేస్తాను. 6.5 hours later. హాయ్ గైస్, అయిపోయింది, బాగా అయిపోయింది. సారీ, ఇది అంటే టవల్ బదులు లైక్ నాది అదేంటది, ఏదో టవల్ ఉంటుంది, మైక్రో ఫైబర్ టవల్ మా అక్కకి ఇచ్చేసాను అనమాట. సో ఇంకా టవల్ బదులు టీషర్ట్ చుట్టుకున్నా. టవల్ వల్ల ఫ్రిజ్ ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పి జుట్టు పాడవకుండా ఉండడానికి నా చదువులో ఫ్రిజ్ ఉంటుంది ఫుల్, అందుకని చెప్పి టవల్ చెయ్యి అమ్మ టీషర్ట్ చుట్టుకున్నా. సారీ. నెక్స్ట్ ఇప్పుడు ఇది జుట్టు కొంచెం ఆరాక డ్యాంప్ హెయిర్కి బేరానాటమీ లీవింగ్ కండిషన్ కర్ల్వానా తీసుకోవాలి. తీసేసి నేను ఎక్కువ స్కంచ్ వేస్తాను అనమాట వేసుకుంటాను, అంటే అలాగే ఉండడానికి. నెక్స్ట్ కొంచెం డ్యాంప్ ఉంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, జిమ్కి వెళ్తున్నారు కదా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నాకు జుట్టు కొంచెం హెయిర్ లాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువ పంప్సే తీసుకుంటాను. మరీ ఎక్కువ పూస్తే సాఫ్ట్ అయిపోయి కర్ల్స్ సాఫ్ట్ అయిపోయి లైక్ ఎక్కువ రోజులు ఉండవు అనమాట, వెంటనే పోతాయి. నేనైతే కర్లీ హెయిర్ వాళ్ళకి బేరానాటమీ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తా, బాగా వచ్చాయి. కర్ల్వానా కానీ బేరానాటమీ కానీ. నెక్స్ట్ కర్ల్వానా తీసుకున్నా స్టైలింగ్. ఇది కూడా లైక్ లీవ్-ఇన్ కండిషనర్ లానే. జుట్టు చాలా సన్నగా అయిపోయింది. క్రియాటిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. క్రియాటిన్ పౌడర్కి స్ట్రెంత్ కోసం యూజ్ చేస్తారు జిమ్కి వెళ్ళే వాళ్ళు. దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది జిమ్ వల్ల. సో దానికోసం కార్డ్ లివర్ ఆయిల్ ఆర్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కార్డ్ లివర్ ఆయిల్ కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు మల్టీవైటమిన్ టాబ్లెట్స్, కార్డ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. నేను ఆర్డర్ పెట్టుకున్నా, మా
రిజల్ట్ కూడా చూపిస్తాడు వాడికి నాది. ఏంటి అనుకుంటున్నా అక్కలాగా కుక్క. హరి రామాయ్ బాగా డ్రై అయిపోయాక స్క్రంచ్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. హసిల్ విత్ ప్రియా. ఫ్యాన్ సౌండ్ వస్తున్నది, సారీ. డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చూడ కొంచెం వాడి అట్లా వేస్తే కర్ల్స్ కలిపి పెద్దక్క ముడి చుట్టే చూడు కొంచెం కొంచెం కర్లీ హెయిర్ వచ్చింది చూడండి. నాకు అట్లా నాది ఇంకా ఆరలేదు. మా అక్క రాజు స్కిన్ లైటనింగ్ లైట్ వల్ల, లైట్ ఫిల్టర్స్ వల్ల. ఫిల్టర్ ఆడుతు మేడా అంటే డబ్బా ఫోన్ కదా అందుకని. మూసుకో. చూడు పొట్ట చూడు. అదే మా అక్క రిజల్ట్స్. జుట్టు ఆరేసాక మళ్ళీ ఇంకోసారి స్ట్రచ్ చేస్తే క్యాస్ట్ మొత్తం పోయి ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట. ఇది నా కర్లీ హెయిర్. మళ్ళీ ఆరిపోయి ఆ తర్వాత వస్తా.